రామానుజదాసన్. అడియేన్ రామానుజదాసన్. స్వామి, చిన్న సందేహము నివృత్తి చేయగలరు? చాత్తాద చాత్తిని శ్రీ వైష్ణవ మధ్య భేదాన్ని తెలియజేయవలసిందిగా. చాత్తిని చాతాద శ్రీ వైష్ణవులు అనే కాదు, అసలు వైష్ణవ ఆచార దీక్షను ఎవరైతే స్వీకరిస్తున్నారో, పంచ సంస్కారాలు ఎవరైతే పొందుతున్నారో వారందరూ కూడా శ్రీ వైష్ణవులే అవుతారు. వర్ణాశ్రమంలో వారు బ్రాహ్మణుల, క్షత్రియుల, వైశ్యుల, శూద్రుల అనేటువంటి స్థితి లేదు. అందరూ కూడా శ్రీ వైష్ణవులే అవుతారు. శ్రీ వైష్ణవంలో కుల భేదము, కుల వివక్ష అనేటువంటివి వాటికి చోటు లేదు. అయితే చాత్తిని చాతాదులు ఇద్దరు కూడా బ్రాహ్మణ వర్ణానికి చెందినటువంటి వాళ్ళు అవుతారు. స్వామి, అయితే ఇందాక మేము ఒక వీడియోని చూడడం జరిగింది. దానిలో చాత్తాద చాత్తిని మధ్య అటువంటి భేదాన్ని మనకు చాలా మనసుకు బాధ కలిగే విధంగా వాళ్ళు దూషించడం జరుగుతున్నది. దాని సందేహం చాలా మంది తెలియదు. ఒక ఆవిడ, మేము బ్రాహ్మణం కాదండి వైష్ణవులం అనేది మా ఇంటి దగ్గరకు వచ్చి, అమ్మ నువ్వు బ్రాహ్మణ అయితేనే తర్వాత వైష్ణవులు అయ్యావు, నేను బ్రాహ్మణుని కాదు వైష్ణవుడు అంటే ఇంకో వైష్ణవుడు అవుతావు, ఏదో చేస్తాద వైష్ణవో, ఇంకో వైష్ణవో, దాసర వైష్ణవో అవుతావు, కానీ బ్రాహ్మణ కాదు, అందరూ నువ్వు బ్రాహ్మణ జాతికి చెందినదాన్ని అంటూ వైష్ణవత్వాన్ని పొందింది. అందువల్ల తెలిసి తెలియని మాటలు మాట్లాడద్దు అని చెప్పి గట్టిగా చెప్పాల్సి వచ్చింది. ఇటువంటి వారు చాలామంది ఉన్నారు. అసలు అవును, ఇప్పుడే ఈ వీడియోను నేను కూడా చూశాను. చాలా పెద్ద స్వామి ఆయన. ఇది చాలా అసమంజసమైనటువంటి ప్రక్రియ. నిజమేనండి స్వామి, మీరు మమ్మల్ని తిట్టవలసిందే. ఎందుకంటే ఇవాళ మేము తక్కువగా కనబడుతున్నాం మీకు. ఎందుకు అంటే ఒకనాడు మీరు రెడ్డి, వెలమ, నాయుడు, కమ్మ, కాపు, గౌడ, యాదవ, కూర్మ, ముదిర, చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, పెరిక, మాల, మాదిగ ఇలాంటి సబ్బండ వర్ణాల యొక్క 3000 కులాలను మీరు గుడి మెట్లు ఎక్కనివ్వకపోతే వాళ్ళని పట్టుకొచ్చి ఊరూరు తిరిగి వాడవాడలో భగవంతుని ఎత్తుకొని ధర్మ ప్రచారం చేసినటువంటి చాతాద శ్రీ వైష్ణవ బ్రాహ్మణులను మీరు తప్పకుండా అనవలసిందే. శ్రీరంగం లాంటి క్షేత్రాలను ముస్లింలు వచ్చి దండయాత్ర చేసి కూల్చి పడేస్తుంటే కందాడై వంశానికి చెందిన మరి చాతాద శ్రీ వైష్ణవుడు తన హృదయంలో ఒక్కసారి ఒక మరి కత్తిని గుచ్చుకొని, ఇదిగో నా ప్రాణం ఉన్నంత వరకు దీన్ని రక్షిస్తానని ప్రాణం ఇచ్చేశాడే, అట్లాంటి వాళ్ళు ఈ జాతిలో ఉన్నందుకు మీరు తప్పకుండా మమ్మల్ని 2వ జాతి పౌరులుగా చూడవలసిందే. నిజంగా ఇవాళ చాతాద శ్రీ వైష్ణవులు అని చెప్పుకోలేనటువంటి పరిస్థితికి మమ్మల్ని తీసుకురావడానికి కంకణం కట్టుకున్నటువంటి వీళ్ళందరినీ మేము గర్హిస్తున్నాం. మాకేం తక్కువ? మేము ఎవరి దగ్గరికి వేదం నేర్పని వెళ్ళలేదే. మా దానిలో ఋగ్వేదులు ఉన్నారు, యజుర్వేదులు ఉన్నారు, సామవేదులు ఉన్నారు, అధర్వణ వేదులు ఉన్నారు, ద్రవిడ ప్రబంధ పారాయణను చేసే ఎంతో మంది వ్యక్తులు ఉన్నారు. మరి ఇలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు దేనిలో మేము మీకంటే తక్కువ అవుతాం? దీని విచక్షణను మీకే వదిలేస్తున్నాం. ఇకనైనా ఇలాంటి ప్రచారాలను పక్కకు పెట్టేస్తే బాగుంటుంది. ఎంతో మంది పెద్దలు ఉన్నటువంటి సభ, మరి అలాంటి సభలో మీ యొక్క కుల ప్రాశస్యం గురించి చెప్పుకునేటువంటి ప్రక్రియలో ఇంకో 2వ కులాన్ని మీరు నీచంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని మేము ప్రశ్నిస్తున్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.